హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సి తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. చూడండి, చాలామంది జీ తెలుగు ప్రేక్షకులు చాలామంది కాల్ చేస్తున్నారు, సార్ మీరు చెప్పే స్టాక్స్ అన్ని వండర్ఫుల్గా ఉంది, ఇంకా ఎక్కువ వీడియోస్ చేయండి అని చెప్పి. ఖచ్చితంగా మీకోసం స్టాక్స్ని అనలైజెస్ చేసి, ఎందుకంటే ఇది ఒక వర్క్, ఒక 2 days అవుతుంది వీక్లీ, ఎవ్రీ వీక్ మీకోసమే అది స్పెండ్ చేసి మనం స్టాక్స్ అందిస్తున్నాను. అది ఇప్పుడు ఈ స్టాక్స్ వచ్చి ఒక 12 to 16 months, 12 నెలలు మనం ఓర్పుగా ఉండాలి, ఒక తపస్సులాగా. అలా ఉండే వాళ్ళకే ఈ స్టాక్స్ వచ్చి ఒక మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అది ఆ ఓర్పు సహనం అనేది మీరు పెంచుకొని నేను ఉండగలను. ఇంకోటి, ఈ 12 months ఈ డబ్బుతో నాకు అవసరం లేదు అనే వాళ్ళకి మాత్రమే అండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక 3 నెలల తర్వాత మళ్ళీ డబ్బులు అవసరం వస్తుంది, తీయాల్సి వస్తుంది. అలా ఉంటే మాత్రం దయచేసి ఇది ఎక్సెస్ అమౌంట్, దీన్ని నేను టచ్ చేయను. ఒక ల్యాండ్ ఎలా మనం కొనిపెడతాము, కొనిపెట్టిన తర్వాత దాన్ని చూస్తామా, అట్లా ఒక 12 monthsకి మనం కొనిపెట్టాము అని అనుకోవాలి. అలా అనుకుంటేనే, ఆ మైండ్ సెట్ ఉంటేనే మనం ఇక్కడ నెగ్గగలం. అది తర్వాత ఇప్పుడు మొదటి స్టాక్ వచ్చి ఎస్పిఎంఎల్ ఇన్ఫ్రా. చూడండి, ఎస్పిఎంఎల్ ఇన్ఫ్రా ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 175 రూపాయలు ఉంది. ఇక్కడ ఒక 50% కొనుక్కోండి. ఏదైనా డిప్ వస్తే 140, 120, 130 ఆ రేంజ్ వస్తే మళ్ళీ అక్కడ ఒక 50% కొనుక్కోండి. అది నేను ఎందుకు 50% కొనుక్కోమంటానంటే, ఇక్కడి నుంచి మార్కెట్ అట్నే పైకి వెళ్ళిపోతే మళ్ళీ ఆపర్చునిటీ మనం మిస్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అది టార్గెట్ వచ్చి 312 రూపాయలండి. చూడండి, 312 రూపాయలు మొదటి టార్గెట్. తర్వాత 437 రూపాయలు రెండో టార్గెట్. 636 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 70 రూపాయలు స్టాప్ లాస్ అండి, ఎస్పిఎంఎల్ ఇన్ఫ్రా. అది తర్వాత మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మన అకాడమీలో మనము 25వ వర్క్షాప్ జరుపుకుంటున్నాము. హైదరాబాద్లో ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో అక్టోబర్ 5వ తారీఖున 5, 6 2 రోజులు ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. ఇప్పుడు 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ వచ్చి చాలా ఫాస్ట్ ఫిల్లింగ్. కాబట్టి రియల్గా స్టాక్ మార్కెట్లో ఒక ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళకి, నేను లైఫ్ లాంగ్ డబ్బు సంపాదించుకోవాలి, నా పని నేను చేసుకోవాలి, అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇదొక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. కాబట్టి చాలా ఓర్పు సహనం ఉండే వాళ్ళకి ఇట్స్ వెరీ వండర్ఫుల్గా ఉంటుంది. ఒక 2 స్ట్రాటజీస్ చెప్పిస్తామండి. ఒకటి, ఈక్విటీలో ఎగ్జాక్ట్గా బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో 20 డేస్లో ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అని చెప్పిస్తున్నాము. మరొకటి వచ్చి బ్యాంక్ నిఫ్టీ వితౌట్ ఇండికేటర్ ఫార్ములా, ఇట్స్ అవర్ ఓన్ డిజైన్, మీ అందరికీ తెలుసు. ఫ్యూచర్స్ ఇంట్రాడే ఒక బ్యూటిఫుల్ అయిన స్ట్రాటజీ. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని వర్క్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు కంప్లీట్ చేసుకొని అక్కడికి రాగలరు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి, ఇది కూడా చిన్న స్టాక్స్. చాలామంది అడుగుతున్నారు, సార్ పెద్ద స్టాక్సే కాదు చిన్న స్టాక్స్ కూడా చెప్పండి అని, వాళ్ళ కోసం. సోమాటెక్స్. చూడండి, సోమాటెక్స్ చిన్న స్టాక్ అని మొత్తం లక్షల కోట్లు పెట్టుబడి పెట్టకండి. మళ్ళీ ఏదో లిమిటెడ్గా మనం ఉండేది క్యాపిటల్లోనే అది చూసుకొని చేయాలి. ఇప్పుడు వచ్చి ఈ స్టాక్ వచ్చి 33 రూపాయలు ఉంది. ఇక్కడ ఒక
50% కొనుక్కోండి. చూడండి ఇక్కడ ఒక 50% కొనుక్కోండి. తర్వాత ఏదైనా ఒక డిప్ వస్తే 25 రూపాయలు ఆ రేంజ్ వస్తే అక్కడ ఒక 50% కొనుక్కోండి. సోమా టెక్స్ టార్గెట్ వచ్చి 66 రూపాయలు, 96 రూపాయలు, 143 రూపాయలు. అది స్టాప్ లాస్ వచ్చి 10 రూపాయలు స్టాప్ లాస్. అది సోమా టెక్స్. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు రీసెంట్గా కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసాము, నిఫ్టీ మార్కెట్ డైరెక్షన్. ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. అది కూడా కావాలంటే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఇప్పుడు యునైటెడ్ అంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్స్ కూడా మనము ఇప్పుడు కొత్తగా లాంచ్ చేస్తున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా, చాలామంది మన ఫాలోవర్స్ ఓవర్సీస్లో ఉన్నారు, యునైటెడ్ స్టేట్స్లో, వాళ్ళ కోసమే వాళ్ళ రిక్వెస్ట్ కోసం మనం లాంచ్ చేశాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా అది కూడా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. అది చూడండి ఇప్పుడు ఈ 2 స్టాక్స్ మనం చెప్పున్నాము. ఇవన్నీ మనము పర్ఫెక్ట్గా, అంటే నేను అదే ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన కెపాసిటీ ఎన్నో స్టాక్స్ మనకి రెగ్యులర్గా మనం కొనిపెట్టుంటాం. ఏమవుద్దంటే ఆ స్టాక్స్ అన్నీ దిగిపోయి ఉంటుంది. అందుకని చెప్పి మనం వాటిని అమ్మి వీటిని కొనుక్కోవాలని కాదు. మన ప్రైస్ వచ్చిన తర్వాత అవన్నీ ఎగ్జిట్ అయిన తర్వాత అప్పుడు ఈ వాల్యూస్ ఉంటే అప్పుడు మీరు కొనిపెట్టుకోండి. అది తర్వాత ఇంకోటి, కొన్న తర్వాత ఈ 12 monthsలో ఎన్నో మనకి, అంటే ఎలా చెప్పాలంటే ఎన్నో న్యూసెస్ వస్తూనే ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ఏదో ఒకటి న్యూస్ రోజు మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా ఇగ్నోర్ చేసుకొని మనము స్టాక్స్లో ఓర్పుగా మనం ఉండగలిగితే మనకి ఆ రిటర్న్స్ అనేది డెఫినెట్గా వస్తుంది. ఎందుకు నేను టైం ఫ్రేమ్ 12 months చెప్తానంటే, కొన్ని స్టాక్స్ 3 to 4 monthsలోనే వచ్చేస్తుంది టార్గెట్స్. బట్ ఆ టైం ఫ్రేమ్ అనేది మనం పెట్టుకోవాలి మైండ్లో. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 9 నెలలు కూడా టార్గెట్స్ రాదు, లాస్ట్ 3 monthsలో టార్గెట్ వస్తుంది. కాబట్టి అవన్నీ మనం ఆలోచించుకొని మన కెపాసిటీ ఉందా, మనం పెట్టగలమా అనేది మనం ఆలోచించుకొని చేస్తే డెఫినెట్గా ఇది మనకి ఒక మంచి రిటర్న్స్. ఒక 10 కంపెనీలు పెడుతున్నాము, ఒక 1 or 2 మేబీ మిస్ఫైర్ అవ్వచ్చు. అది కాబట్టి చూసి మనం రిస్క్ అండ్ రేషియో చూసుకొని మన క్యాపిటల్ని కూడా మనం ఎలా కాపాడుకోవాలో చూసుకొని జాగ్రత్తగా చేయాలి. అది తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.